4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టకాలంలో కొండంత అండగా నిలబడిన సీనియర్ మోస్ట్ లీడర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇక హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలంగా సొంత పార్టీలోనే తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న ఆయన ఇక తన వల్ల కాదంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 18వ తేదీన గులాబీ బాస్ కేటీఆర్ సమక్షంలో ఆయన కారెక్కబోతున్నారన్న వార్త జగిత్యాల రాజకీయాలను కుదిపేస్తోంది. అసలు జీవన్ రెడ్డి అంతటి సీనియర్ నేత ఎందుకు పార్టీని వీడుతున్నారు? కేసీఆర్ వేసిన స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా జగిత్యాల గడ్డపై జీవన్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలుగుదేశం పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. పీసీసీ చీఫ్ స్థాయి నుంచి ఆమాత్యుల వరకు ఎవరికైనా ఆయన ఒక పెద్దన్న లాంటివారు. అలాంటి సీనియర్ నాయకుడు ఇప్పుడు తన సొంత గూటికి దూరం అవుతున్నారు. 2 రోజుల క్రితమే తన అనుచరులతో మాట్లాడుతూ ఇక పార్టీ మారేందుకు సమయం దగ్గర పడింది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఈ నెల 18న జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారని జగిత్యాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సీనియర్ నేతలు పార్టీ మారితే ఉండే హడావుడికి భిన్నంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమక్షంలో చాలా వ్యూహాత్మకంగా ఈ చేరిక ఉండబోతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీనికి ప్రాథమిక సంకేతంగా జీవన్ రెడ్డి ఇప్పటికే తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి కాంగ్రెస్ పేరును, పార్టీ గుర్తులను పూర్తిగా తొలగించేశారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఇంకా లాంఛనమేనని స్పష్టమైంది. జీవన్ రెడ్డి లాంటి సౌమ్యుడు, పార్టీ విధేయుడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆయనను కరివేపాకులా తీసి పారేయడమేనన్న చర్చ జరుగుతోంది. జగిత్యాలలో ఆయనకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి చేర్చుకునే సమయంలో అధిష్టానం వ్యవహరించిన తీరు జీవన్ రెడ్డిని తీవ్రంగా కలిచివేసింది. నియోజకవర్గంలో దశాబ్దాలుగా పార్టీని బతికిస్తున్న తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తన ప్రత్యర్థికి పార్టీ కండువా కప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నా ఇంట్లోకి నన్ను అడగకుండానే శత్రువును ఎలా తీసుకొస్తారు అంటూ ఆయన బహిరంగంగానే ప్రశ్నించారు. ఈ అవమానం జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర నాయకత్వంతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. తన ఆవేదనను ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. జగిత్యాల పర్యటనకొచ్చిన రాష్ట్ర మంత్రులందరికీ తన మొర వినిపించుకుంటూనే వచ్చారు. అయినా సరే ఆయన బాధను అర్థం చేసుకుని ఆయనకు తగిన గౌరవం ఇచ్చే నాదుడే కాంగ్రెస్ పార్టీలో కరువయ్యాడు. ఎమ్మెల్యే ఎంట్రీతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి వర్గానికి ఇటీవల జరిగిన స్థానిక పరిణామాలు మరింత ఆజ్యం పోశాయి. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరే ఆయన పార్టీ మారే నిర్ణయానికి ఫైనల్ ట్రిగర్ అన్న టాక్ వినిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్ పదవిని తన వర్గానికి చెందిన వారికి లేదంటే తాను సూచించిన నాయకుడికి ఇవ్వాలని జీవన్ రెడ్డి బలంగా కోరారు. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన తన అనుచరులకు ఆ మాత్రం గుర్తింపు ఇవ్వకపోతే ఎలా అని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారు. కానీ కొత్తగా పార్టీలోకొచ్చిన ఎమ్మెల్యే వర్గానికే రాష్ట్ర నాయకత్వం పెద్దపీట వేసింది. చైర్మన్ పదవి జీవన్ రెడ్డి వర్గానికి దక్కకుండా రాష్ట్ర నాయకత్వం చక్రం తిప్పింది. దీంతో ఆయన అనుచరులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఒక చిన్న పదవి కూడా ఇప్పించుకోలేని దయనీయ స్థితిలో తాను ఉండలేనని జీవన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. పదే పదే అవమానాలు ఎదుర్కొంటూ ఈ పార్టీలో కొనసాగడం కంటే గౌరవంగా బయటకు వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారన్న చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ అధినాయకత్వం వెంటనే అలర్ట్ అయింది. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని గులాబీ బాస్ కేసీఆర్ భావించారు. వెంటనే రంగంలోకి దిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డితో తెరవెనుక మంత్రాలు ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వాడుకొని వదిలేసింది. మా పార్టీలోకి రండి, మీకు సముచిత స్థానం, గౌరవం ఇస్తామంటూ గులాబీ పెద్దలు ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడంతో ఆయన కూడా మెత్తబడ్డారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు సొంత పార్టీలో అవమానాలు, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం నుంచి సాదర ఆహ్వానం. ఈ రెండు పరిణామాల మధ్య జీవన్ రెడ్డి కారెక్కేందుకే మొగ్గు చూపారు. బీఆర్ఎస్కు సైతం జగిత్యాలలో ఒక బలమైన సీనియర్ నాయకుడి అవసరం ఉండడంతో ఈ డీల్ చాలా వేగంగా సెట్ అయిపోయింది. ఇక మార్చి 18న జరగబోయే చేరికకు సంబంధించి జీవన్ రెడ్డి ఒక స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారడానికి ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని, తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకుంటారు. అయితే పార్టీ మారిన వెంటనే తన బలాన్ని నిరూపించుకునేందుకు జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్నది జీవన్ రెడ్డి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ సభకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ లేదా కేటీఆర్ను ముఖ్య అతిథిగా పిలిచి కాంగ్రెస్ పార్టీకి తన సత్తా ఏంటో చూపించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. మొత్తానికి దశాబ్దాల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకుంటున్న జీవన్ రెడ్డి ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా హస్తం పార్టీలో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ను ఇది ఎంత మేర నష్టపరుస్తుందో వేచి చూడాలి.